నమస్కారం. రెయిన్బో కెరియర్ అకాడమీకి స్వాగతం. మన అకాడమీ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అతి ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ మరియు హిస్టరీ అంశాలను సులభంగా వివరిస్తున్నాము. ఈరోజు మనం భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యం గురించి 10 ముఖ్యమైన ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళదాం. 1వ ప్రశ్న: మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? సమాధానం: చంద్రగుప్త మౌర్యుడు. వివరణ: క్రీస్తు పూర్వం 322లో నందవంశపు చివరి రాజు ధననందుడిని ఓడించి చంద్రగుప్తుడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారతదేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన మొదటి గొప్ప చక్రవర్తి ఇతనే. 2వ ప్రశ్న: చంద్రగుప్త మౌర్యుడికి గురువు ఎవరు? సమాధానం: చాణక్యుడు. వివరణ: చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. చంద్రగుప్తుడికి యుద్ధ విద్యలు, రాజకీయ తంత్రాలను నేర్పించి ఒక సాధారణ బాలుణ్ణి చక్రవర్తిగా తీర్చిదిద్దిన ఘనత ఈయనదే. 3వ ప్రశ్న: మౌర్య సామ్రాజ్య రాజధాని ఏది? సమాధానం: పాటలీపుత్రం. వివరణ: నేటి బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నానే అప్పట్లో పాటలీపుత్రం అని పిలిచేవారు. ఇది గంగా, సోన్ నదుల సంగమ ప్రాంతంలో ఉండటం వల్ల వ్యాపారానికి, రక్షణకు చాలా అనుకూలంగా ఉండేది. 4వ ప్రశ్న: అర్థశాస్త్రం గ్రంథాన్ని ఎవరు రచించారు? సమాధానం: చాణక్యుడు. వివరణ: ఇది కేవలం డబ్బుకు సంబంధించిన పుస్తకం కాదు. ఒక రాజు రాజ్యాన్ని ఎలా పాలించాలి, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, పన్నులు ఎలా వసూలు చేయాలి అనే రాజకీయ మరియు పరిపాలనా విషయాల గురించి ఇందులో వివరించబడింది. 5వ ప్రశ్న: మౌర్య సామ్రాజ్యంలో గొప్ప రాజు ఎవరు? సమాధానం: అశోక చక్రవర్తి. వివరణ: చంద్రగుప్త మౌర్యుడి మనవడైన అశోకుడు భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన మరియు శాంతిని కాంక్షించిన రాజుగా పేరుగాంచాడు. ఇతని పాలనలో మౌర్య సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది. 6వ ప్రశ్న: కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం ఏమిటి? సమాధానం: క్రీస్తు పూర్వం 261 261 BC. వివరణ: అశోకుడు తన పాలనలో చేసిన అతి పెద్ద యుద్ధం ఇది. ప్రస్తుత ఒడిషా ప్రాంతమే అప్పటి కళింగ దేశం. ఈ యుద్ధం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. 7వ ప్రశ్న: కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతాన్ని స్వీకరించాడు? సమాధానం: బౌద్ధమతం. వివరణ: యుద్ధంలో జరిగిన లక్షలాది మంది మరణాలను చూసి అశోకుడు చలించిపోయాడు. మనశ్శాంతి కోసం హింసను వీడి అహింసా మార్గమైన బౌద్ధమతాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రచారం చేశాడు. 8వ ప్రశ్న: అశోకుని శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? సమాధానం: బ్రాహ్మీ లిపి. వివరణ: అశోకుడు తన సందేశాలను ప్రజలకు చేరవేయడానికి రాళ్ళు, స్తంభాలపై శాసనాలు వేయించాడు. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా ప్రాకృత భాషను, బ్రాహ్మీ లిపిని ఎక్కువగా ఉపయోగించాడు. 9వ ప్రశ్న: అశోకుని శాసనాలను మొదట చదివినవారు ఎవరు? సమాధానం: జేమ్స్ ప్రిన్సెప్. వివరణ: 1837వ సంవత్సరంలో ఈ బ్రిటిష్ అధికారి బ్రాహ్మీ లిపిని డీకోడ్ చేసి ఆ శాసనాల్లో ఉన్నది అశోక చక్రవర్తి అని ప్రపంచానికి తెలియజేశారు. 10వ ప్రశ్న: మౌర్య సామ్రాజ్యం చివరి రాజు ఎవరు? సమాధానం: బృహద్రథ మౌర్యుడు. వివరణ: అశోకుని తర్వాత వచ్చిన రాజులు బలహీనులు కావడంతో సామ్రాజ్యం క్షీణించింది. క్రీస్తుపూర్వం 185లో బృహద్రథుణ్ణి అతని సేనాని పుష్యమిత్ర శుంగుడి చంపి శుంగవంశ పాలనను ప్రారంభించాడు. చూశారుగా మిత్రులారా, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఈ 10 ప్రశ్నలు మరియు వాటి వివరణలు మీ ప్రిపరేషన్కు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన రెయిన్బో కెరియర్ అకాడమీ ఛానల్ని చూస్తూనే ఉండండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజూ ఒక క్విజ్ పోల్ పెడుతున్నాము. ఈరోజు వీడియో చూసిన మీకోసం అక్కడ ఒక స్పెషల్ క్వశ్చన్ ఇచ్చాను. దానికి సరైన సమాధానం ఏమిటో మీరు అక్కడ ఓటు చేయండి. అలాగే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే ప్రతిరోజూ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఫ్రీ స్టడీ మెటీరియల్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.